జరిగింది అనేది నివేదిక కూడా చెప్పింది. ఆ టైంలో జరిగింది కాబట్టి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత లాస్ట్లో వచ్చిన ట్యాంకర్లను ఆపి ఏదైతే వాళ్ళ ప్రభుత్వంలో వచ్చి టెస్టింగ్ కోసం ఉండిందో దాని ద్వారా తీసి పంపించింది. ఇది ఆ టెస్టింగ్ వచ్చిన రిపోర్ట్ ప్రకారం అన్నమాట. ఇప్పుడు ప్రభుత్వంలో మేము ఉన్నాము. ప్రభుత్వం ఏం డిసిషన్ తీసుకుంటుందంటే దీనికి ఒక నివేదిక కావాలి. ఇప్పుడు ఈ మనిషి తప్పు చేశాడని చెప్పిన దానికి ఒక నిదానమైన ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ కింద టైం పట్టింది. ఆ స్క్రిప్ట్ ద్వారా ఏదైతే మనకు రిపోర్ట్ వచ్చాయో ఇప్పుడు దానివల్ల మాట్లాడుతున్నాం. అంతకుముందు మనం చెప్తాం ఇది తప్పు జరిగిందని, దేవుడి దగ్గర అపచారం జరిగిందని సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు కానీ కింద ఉన్న ఈఓ వారికి చెప్పారు. ఈ రోజు ఎందుకు అందరం వచ్చి మాట్లాడుతున్నాం అంటే ఇప్పుడు నిర్ధారణ అయింది కాబట్టి, ఈ తప్పులు జరిగింది కాబట్టి ఈరోజు మేము ఇలాంటి తప్పుని క్షమాపణ కోరమని చెప్పి చెప్తున్నాం. ప్రజల మనోభావాలు దెబ్బతినప్పుడు కాబట్టి పూర్వము లోక కళ్యాణం కోసం, ప్రజల శ్రేయస్సు కోసం బ్రాహ్మణులు, మునులు, రాజులు ఇట్లాంటి హోమాలు చేయించేవాడు. కలియుగంలో ఏంటంటే రాక్షసులు కూడా హోమాలు చేయడం మొదలుపెట్టారు. ఎందుకు అని అడిగితే ఏంటంటే వాళ్ళకి భయం. దేవుడి దగ్గర ఒక ఆయన కొండలు ఏమైనాడో తెలుసు కాబట్టి నెయ్యి కల్తీ చేసాం, అనిమల్ వ్యర్థాలన్నీ తీసుకొని లడ్డుగా తయారు చేసాం, రేపు మా పరిస్థితి ఏంది అని ఉజ్జయినికి పోయారు. శివాలయాలు అన్నీ తిరుగుతున్నారు. ఇప్పుడేదంటే ఇంట్లో హోమాలు పెట్టుకున్నారు. ఈ పాపం దేవుడి దగ్గర చేసిన పాపము ఊరికే పోదు. వెంకటేశ్వర స్వామి మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. మేము చిన్నప్పుడు ఎవరైనా గుడిలో ఏదైనా చిన్న తప్పు చేసినారంటే గురువారం పట్టుబడతారు, కళ్ళు తెరిచి చూస్తున్నారు వెంకటేశ్వర స్వామి అని చెప్పుకునేవాళ్ళం. ఇప్పుడు కలియుగంలో వెంకటేశ్వర స్వామి నిరంతరం చూస్తున్నాడు. వీళ్ళు ఏ తప్పుదాలు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు. ఆయన లడ్డూలో కూడా ప్రసాదంలో కూడా కల్తీ చేయగలిగినారంటే వీళ్ళు ఎటువంటి నాయకులు. ఇలాంటి వాళ్ళ మనల్ని ఒక 5 సంవత్సరాలు పాలించింది. మనుషుల్ని భయం పెట్టారు. మనం ఎంత భయపడ్డాం. మన ఆస్తులు వాళ్ళ పేరు పైన రాసుకున్నారు. మన పట్టాదారు పాస్బుక్ ఆయన బొమ్మేసుకున్నాడు. మనకుండే కంచెలు నాటిన పిల్లర్లు పైన ఆయన బొమ్మ. మా తాత మా నాయన సంపాదించిన ఆస్తి పైన నువ్వు నీ బొమ్మేసుకుని నేనేం పెట్టుకునేది. వీళ్ళు రేపు పొద్దున వెంకటేశ్వర స్వామి ఫోటో పక్కన కూడా ఫోటో వేసుకుంటాడు ఈసారి వచ్చి. ఎందుకంటే లడ్డు కవర్లో ఉండే నా ఫోటో ఉండాలి, పాస్బుక్లో ఉంది, నీ భూమి పైన రాయి పైన ఉంది, రేషన్ కార్డు పైన ఉంది, అన్నిటిపైన ఉంది. ఎందుకు కవర్ పైన ఎందుకు కొనకూడదు అని కూడా తీసుకుంటారు వీళ్ళు. కాకపోతే దేవుడు కళ్ళు తెరిచినారు కాబట్టి కాలం ఎప్పుడు అవినీతి చేయడం వల్ల కానీ తప్పు చేయడం వల్ల కానీ క్షమించారు. వీళ్ళకి సాక్ష్యాలు అడుగుతున్నారు. అంటే మేము తప్పిదాలే చేయలేదు, హవాలా చేసుకున్నాడు. భరత్ అని విజయవాడలో ఎవరైతే మీకు 12 కోట్ల రూపాయలు హవాలా చేశారో మీ ద్వారా చేయలేదా సూటిగా. అది చేయడమే కాకుండా వైష్ణవి డైరీ ద్వారా, బోలేబాబా డైరీ ద్వారా కోట్ల రూపాయలు వైసీపీ నాయకులు పుట్టిందా పుట్టలేదా. జగన్ హయాంలో కల్తీ నెయ్యితో ద్వారా ఎన్ని కోట్ల రూపాయలు మీరు సంపాదించారు. ఇవన్నీ బోలేబాబా దగ్గర నుంచో, వైష్ణవి డైరీ నుంచో, ఇక మీకు సంబంధించిన వ్యక్తుల నుంచి మీరు ఈ టెండర్ల ద్వారానో ఇంకో ద్వారానో డబ్బులు మీరు తీసుకునేది వాస్తవం కాదా ప్రజలకు చెప్పాలి. ఏమన్నా అంటే సుప్రీంకోర్టు మాకు ఇచ్చింది, మేము శీల పరీక్షలో గెలిచామని చెప్తున్నారు. సుప్రీంకోర్టు చెప్పింది అది కాదు. మీరు తప్పు చేశారు, మీరు వాడిన పదార్థాలు, కెమికల్స్, రసాయనాలు మనుషులకి హానికరం, ఇది మీరు నెయ్యి బదులు వాడింది ఇది, దీనివల్ల ఎంతో మంది ప్రాణాలకు హాని కలుగజేస్తున్నారని చెప్తే మీరు దాన్ని పాజిటివ్గా మార్చుకున్నారు. జీవితంలో తప్పు చేసి నేను తప్పే చేయలేదు, నేను మంచోడిని అని చెప్తే నమ్మేంత అవివేకులు, నమ్మేంత మోసపోయేంత తెలుగు ప్రజలు చైతన్యవంతులు, తిరుపతి ప్రజలు అంతకన్నా చైతన్యవంతులు. మీ గురించి కానీ మీరు చేసే వ్యవహారాల గురించి కానీ అందరికీ తెలిసిందే. మీరు హోమాలు చేయనంత మాత్రాన, పూజలకు దేవుళ్ళ దగ్గరికి పోయినంత మాత్రాన మీ పాపాలు తొలగిపోవు, శిక్ష ఖచ్చితంగా పడుతుంది. దేవుడి దగ్గర మీరు చేసింది సామాన్య మానవుల దగ్గర కాదు. సూటిగా వాళ్ళని ఒకటే ప్రశ్నిస్తున్నాం. మీరు లడ్డు కల్తీ చేశారు, ఓట్లేసే ఓట్లను కల్తీ చేశారు,
అదేవిధంగా టీడీఆర్ స్కామ్ చేశారు. తిరుపతిలో ఎవరు రాస్తే మొన్న ఒక వీడియో చూశారు, ఒక ఆమె కోస్త. ఇంత తప్పిదాలు చేసి దేవుడు మిమ్మల్ని వదులుతారని మీరు ఎలా అనుకుంటున్నారు? మీరు ఇంకనైనా మారండి. దేవుడిని తిరుమలని అపవిత్రం చేయకండి. సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి సరస్వతి తీర్థం మనం చెప్తున్న ప్రపంచంలో సరస్వతి తీర్థం ఎక్కడుందంటే ఒకటి హరిద్వార్లో ప్రవహించి మళ్ళీ 365 తీర్థాలు ప్రవహించే శయాచల అడవుల్లో సరస్వతి తీర్థం మన కోనేరు. ఎన్నో పవిత్రమైన తీర్థాలు వచ్చి అక్కడ వచ్చిన తర్వాత సరస్వతి తీర్థంగా మారుతుంది అని మన పురాణాలు చెప్తున్నాయి. అలాంటి సరస్వతి తీర్థంలో మునిగి ఏదో పెద్ద భగవంతుడికి నువ్వే ఆహ్వానం మారి హతిరామ్జీ బాబా మారి హారతలు ఇచ్చి నోట్లో అబద్ధాలు చెప్తారా? మీరు దేవుడు భక్తుల్ని మీరు కించపరుస్తున్నారా? ప్రక్రియ మార్చడం జరిగింది. 2019 నుంచి 24 వరకు టీటీడీలో ఏ టెండర్ వేసుకున్నా కూడా వైసీపీ ముఖ్య నాయకుల సిఫారసు లెటర్ లేదే టెండర్ నడిచేది కాదు. టెండర్ నిబంధన అంటే లడ్డు తయారీలో కానీ ఒక టెండర్కి ఒక నిబంధన ఉంటుంది. 4 లక్షల లీటర్లతో ఆవు పాలతో ప్రతిరోజు కొనుగోలు చేయాలి. ఆ టెండర్ని ఏం చేశారంటే పూర్తిగా ఎత్తేసారు. అంత అవసరం లేదు, గడిచిన 3 ఏళ్లలో ఆ కంపెనీ ఉండాలి అని ఒక నిబంధన ఉంది. దాన్ని వైసీపీ నాయకులు ఏం చేశారంటే ఒక ఏడాది కంపెనీ ఉన్నా కూడా ఆ ఏడాది నడిచిన కంపెనీ కూడా మేము టెండర్ ఇస్తాము అని చెప్పడం జరిగింది. ఒక రోజుకి పాలలో 12 టన్నుల వెన తీయాలి, కానీ వీళ్ళు 8 టన్నులు తీస్తే చాలు. టెండర్ల ద్వారా 250 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ ఉండాల్సిన కంపెనీకి ఇవ్వాలి. వీళ్ళు ఏం చేశారు? 150 కోట్లు ఉన్నా కూడా సరిపోద్ది అంటే వీళ్ళు ఏ విధంగా తయారైనారంటే వాళ్ళ పేపర్ ఏదైతే సాక్షి పేపర్లో రాసుకుంటారో ఆ విధంగా టెండర్లు కొండపైన జరిగిన టెండర్లను కూడా ఏం చేశారు? వాళ్ళ ఇష్టారాజ్యం అంటే ఆయనకు నచ్చింది చేసేది. లైవ్లో చూసాం మనం. టికెట్లు ఎలా అమ్మారు? 200 ఉంటే 2000 చేసి, 100 రూపాయలు ఉంటే 1000 రూపాయలు చేసి, ఏదో వీళ్ళు టీటీడీనో లేకపోతే ఆ వెంకటేశ్వర స్వామిని దత్తగా తీసుకున్నట్టు మాట్లాడినారు ఆ రోజు. అంటే వీళ్ళకి ఇష్టారాజ్యం, వాళ్ళు ఏమనుకుంటే అది చేసేది. సుబ్బారెడ్డి గారు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి పాదాల చెల్లో ఒక చైర్మన్గా పనిచేసిన వ్యక్తి. ఆయన ఎంత దారుణంగా ఆ ప్రెస్ మీట్లో మాట్లాడారో మనం అందరం చూసాం. భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆ రోజు ఇష్టంగా టికెట్లు అమ్ముకునేది పబ్లిక్గా చెప్పారు. అలాంటి వాళ్ళు ఒక జీవో కూడా తీసుకొచ్చారు. ట్రస్ట్ అయిందని 371 ద్వారా ఈ మార్పులన్నీ చేశారు. మేము టీటీడీలో రిజల్యూషన్ పాస్ చేసి ఈ టెండర్లు దీనికి అన్నీ సరిపోతాయి అని చెప్పేసి పోనీ టెండర్లన్నీ సక్రమంగా చేశారు. లడ్డు తయారీలో ఏదైనా నాణ్యత మీరు పాటించారా? దానికి మనం వస్తే వీళ్ళు ఏం చేశారంటే కొత్త టెక్నికల్ కలుపుకున్నారు. మద్యం కూడా మనం చూసాం. స్పిరిట్ లెవెల్ ఎంత పెట్టారో మనం చూసాం. స్పిరిట్ మోతాదు ఎక్కువ పెట్టి అతి నాణ్యమైన ఏదైతే ఆల్కహాల్ మనం ప్రజలకు అందిస్తామో దాన్ని స్పిరిట్ లెవెల్ ఎంత పెట్టారంటే ప్రతి ఒక్కరు ఒక 1 నెల రోజులు 2 నెలలు తాగితే లివర్ సిరోసిస్ వచ్చే లెవెల్కి వచ్చేసింది. వాళ్ళకి భయం లేదు. ప్రజలంటే వాళ్ళకి ఏంటంటే ఒక ఆట వస్తువులు. మరి సాక్షాత్తు సరే లిక్కర్ స్కామ్లు ఏదో చేశారు అనుకుంటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దగ్గర లడ్డు కల్తీ చేశారు. లడ్డు మీరు అందరూ చూస్తుంటారు. ఇప్పుడుండే లడ్డూకి మనం ఎంతో దూరం నుంచి పోయినా ఆ వాసన ఆ పరిమళం అక్కడ చూస్తానే తీసుకుంటే నెయ్యి ఇది ఉంటుంది. ఎందుకంటే కొండపైన పుట్టిన ఒకటి నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా లడ్డు తయారీలో ఎంత నాణ్యత ఉంటుందని. వాళ్ళ హయాంలో లడ్డు నేను పట్టుకుంటే పొడి పొడిగా రాలిపోయేది. ఒక 2 రోజులు ఇక్కడి నుంచి వేరే ప్రాంతం మన ఊరికి తీసుకువెళ్ళప్పుడు చెడిపోయింది. ఎందుకు వాసన వస్తుంది, ఎందుకు చెడిపోయిందని అప్పుడు మనకు అర్థమయ్యేది కాదు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందే దీంట్లో ఏదో తేడా జరిగింది అని చెప్పి కనుక్కొని వాళ్ళకి స్కిట్ ఒకటి వేశారు. దాంట్లో తేల్చింది ఏంటంటే వీళ్ళు లడ్డుని నెయ్యి లేకుండా కూడా తయారు చేయించిన అద్భుతమైన ప్రక్రియని వైసీపీ నాయకులు ఈ సుబ్బారెడ్డి గారు కానీ కరుణాకర్ రెడ్డి గారు కనుక్కున్నారు. దేంతో తయారు చేసినారు అంటే మోనోగ్లిసరైడ్ అనే
మనం చెప్పింది కాదు, స్కిట్ నివేదికలు ఇచ్చింది, సుప్రీంకోర్టు ద్వారా ఆర్డర్ వచ్చింది. మోనోగ్లిజరైడ్ అనే కెమికల్ రసాయన పదార్థంతో ఈ లడ్డూని తయారు చేశారు అని చెప్పారు. ఎందుకంటే కొద్దిగా మేము డాక్టర్లు కాబట్టి ఆ మోనోగ్లిజరైడ్ ఏంటనే మాకు తెలుసు. మోనోగ్లిజరైడ్ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే అనిమల్ కొవ్వు దగ్గర నుంచి తీసుకుంటాం. అది పోర్క్ కావచ్చు, ఇంకొక అనిమల్ కావచ్చు, ఏ అనిమల్ అయినా కూడా అనిమల్ దీని నుంచి నేను చెప్పేది కదా, గూగుల్ చెప్తుంది. ఇక్కడ చూడండి, డిరైవ్డ్ ఫ్రమ్ అనిమల్ ఫ్యాట్ అంటే జంతువుల యొక్క కొవ్వు నుంచి ఇది తీసుకొని లడ్డు తయారులో వాడారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.